పాతకాలం నాటి రాగి గంజిని ఎప్పుడైనా ట్రై చేశారా? ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. ఇది మా నాన్నమ్మ రెసిపీ. ఇప్పుడు నేను మా నానమ్మ కోసమే ఇది చేస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో కొన్ని వాటర్ ఏసుకోండి. ఆ వాటర్‌లోనే కొంచెం పాలను గూడా వేసుకొని పాలు మరిగేంత వరకు ఉంచుకోండి. పాలు మరిగే లోపల మనం రాగి పిండి చేసుకుందాం. ఈ రాగి పిండిని తీసుకొని రాగి పిండిలో కొన్ని వాటర్ ఏసుకొని నీట్‌గా ఇలా కావాల్సినన్ని వాటర్ ఏసుకొని ఎక్కడ గాని ఉండలు లేకోకుండా నీట్‌గా ఇలా కలిపి పెట్టుకోండి. కొన్ని వాటర్ ఏసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. పాలు మరిగిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం ఏసుకోండి. బెల్లమైనా ఏసుకోవచ్చు, చక్కెరైనా వేసుకోవచ్చు. మేము బెల్లం ఏసుకుంటున్నాము. పాలలో బెల్లం అంతా మరిగిపోయిన తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఏసుకొని నీట్‌గా ఉడికించుకోవడమే. అంతే, చాలా సింపుల్. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంగ రాగి గంజిని తీసుకొని వేడివేడిగా గానీ, చల్లగా అయిన తర్వాత గానీ తాగొచ్చు. చల్లగా అయిన తర్వాత తాగితే చాలా బావుంటది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని